హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యనవ్య వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్స్. హాయ్ అండి, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసుంటారు కదా. మా పెళ్లి రోజు షాపింగ్ చేద్దామనేసి మేము కాకినాడ ట్రెండ్స్కి అయితే వచ్చాము. కాకపోతే ఇక్కడ మా ఆయనకి డ్రెస్సెస్ తన సైజ్ అయితే దొరకలేదు, ఎందుకంటే సన్నగా ఉంటారు కదా. సో నేను సన్నగానే ఉంటాను, ఆయన సన్నగానే ఉంటారు. మా సైజ్ అయితే చాలా దొరకడం కష్టమే. అయితే ముందు నీ షాపింగ్ చేసేద్దాం, తర్వాత నేను తీసుకుంటానులే, నువ్వైతే 2-3 షాపులు తిప్పే అంత ఇది ఉంది కదా, టైం ముందు నీదే చూద్దామనేసి అన్నారు. సో అలా అన్నారనేసి ఓన్లీ చందనాకైతే వచ్చాం స్టార్టింగ్. నేను ఇక్కడే తీసుకుంటాను ఏదైనా, ఇంక వేరే వేరే ఏం తిప్పను అని నేను గట్టిగా పంతం పట్టి ఇక్కడే ఉన్నాను అనమాట. సో సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పట్టు శారీస్ ఉంటాయి. సో పట్టు శారీ తీసుకుందాం అనేసి వచ్చాము. ఇక్కడ 1+1 ఆఫర్ కూడా నడుస్తుందంట, ఇవాళే పెట్టారనేసి ఆయన అంటున్నారు. అమ్మ తీసుకోండి బాగుంది, న్యూ స్టాక్ కూడా వచ్చింది అనేసి అన్నారు. ఈయన పై ఫ్లోర్కి వెళ్ళి తన డ్రెస్సెస్ కూడా చూసుకుని వచ్చారు, నచ్చలేదు. నేను ఈలోపు కింద శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను 2. ఒకటి నాకు, ఒకటి ఇంట్లోకి నచ్చితే మా అమ్మకైతే ఉంటుంది, లేదంటే నేనే తీసుకున్నాను. 2 శారీస్ అయితే తీసుకున్నాను. 2 డేసే ఉంది మ్యారేజ్ డే, ఎవరో బ్లౌజ్ కుట్టడానికి అయితే టైం లేదు కదా, నేను రెడీమేడ్ అయితే ఒక బ్లౌజ్ తీసుకున్నాను, సేమ్ ఇలానే ఉంటుంది, అది తీసుకున్నాను. కిందకి రేటు వేయించడానికి బిల్ వేయించడానికి అయితే పట్టుకెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. ఈ బ్యాంగిల్స్ చూసారా, యాంటిక్ ఉండి స్టీల్లా ఉన్నాయి బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ నేను అక్కడే చందనాలోనే తీసుకున్నాను. చాలా క్యూట్గా, నాకు కలర్ఫుల్గా కనిపించే, మల్టీ కలర్ కదా. మేము షాపింగ్ చేసాం కదా, బిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మాట అయితే చెప్పారు, మీరు ఎంత క్యాష్ బిల్ చేసుకున్నా 1000కి 50 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. మీకు 300 క్యాష్ బ్యాక్ వచ్చింది, పైన 1 గ్రామ్ జ్యువెలరీలో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అనేసి చెప్పారనమాట. నాకు జ్యువెలరీ వద్దండి, నేను ఈ డాల్ తీసుకుంటాను బ్యాగ్ అనేసి చెప్పాను నేను. ఇక్కడ అది అప్లై అవ్వదండి, మీరు ఓన్లీ 1 గ్రామ్ జ్యువెలరీలోనే తీసుకోవాలన్నారు. అందుకనేసి మేము పైకి వెళ్ళి ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకుని వచ్చాము. 350 360 పైన 50 రూపీస్ అయితే ఇచ్చాము. అదిగోండి అక్కడ చందనాలో గోల్డ్ కూడా ఉంటుందన్నమాట. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి, అక్కడైతే గోల్డ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మాకు బిల్ అయిపోయింది కదా, వెళ్ళే ముందు వాళ్ళు బ్యాగ్ ఇవ్వడానికి అక్కడ ట్యాగ్స్, అక్కడ బిల్స్ అని తీసుకున్నారు. షాపింగ్ అయిపోయింది, బయటకు వచ్చేసాం. నా శారీస్ అయితే తీసేసుకున్నాను నేను. మా ఆయన కూడా షాపింగ్ చేయాలి కదా, అలా వెళ్తూ వెళ్తూ జూడియోకి అయితే షాపింగ్కి అయితే అందుకోసం వెళ్ళాము. సో జూడియోలో చాలా మంచి క్లాత్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా గుడ్ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ అంతా అమ్మాయిలదే ఉన్నింది, దట్టు అమ్మాయిలకు కావాల్సిన కాస్మెటిక్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. అబ్బాయిలకి అయితే పై ఫ్లోర్కి వెళ్ళాలండి అన్నారు. సో ఆయన పైకి వచ్చారు, నేను కూడా. ఇక్కడ క్లాత్ అయితే ఆ అబ్బాయిలకు కూడా చాలా అంటే చాలా గుడ్ క్వాలిటీ ఉంది, బ్రాండెడ్ కూడా ఉన్నాయి. సో అందరూ కూడా ఎవరైనా అటు కాకినాడ వెళ్తే ఖచ్చితంగా ఇక్కడైతే షాపింగ్ చేయండి, చాలా అయితే చాలా బ్రాండెడ్గా ఉండేదన్నమాట. సో ఆయన అయితే 2 షర్ట్స్ తీసుకున్నారు. ఇక్కడ ట్రయల్ రూమ్స్ కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారు, ట్రయల్ వేశారు, బాగుంది. ఆయన అయితే బట్టలు అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు. కిందకైతే బిల్లింగ్ వేయించుకోవడానికి వచ్చేసాం. చెప్పడం మర్చిపోయాను, ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. షాపింగ్ అయితే అయిపోయింది, మేము ఇంటికి వెనక్కి బయలుదేరిపోయాం కాకినాడ నుంచి పిఠాపురంకి. సో ఈవినింగ్ అయిపోయిందనమాట, ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. సో తొందరగా ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా అని ఇంటికి అయితే వచ్చేసాం. నేను ఇందాక శారీస్ అయితే ఏం తీసుకున్నాను చూపించలేదు కదా, సో అందుకని ఇంటికి వచ్చిన తర్వాత శారీస్ బాక్సెస్ అక్కడ పెట్టి ఓపెన్ చేసి వీడియో తీశాను. ఇదైతే మా అమ్మగారి కోసం అని తీశాను, తనకు నచ్చుద్దో లేదో అని అయితే తీసాము. నచ్చితే ఉంచుకుంటుంది, లేదంటే నచ్చకపోతే నేను తీసేసుకుందాం అనేసి తీసాను. శారీస్ 2 కూడా బాగున్నాయని, ఎందుకంటే ఈ శారీస్ ఇప్పుడు పెద్ద బార్డర్ వచ్చేస్తున్నాయి కదా, కానీ వీటికి చిన్న బార్డర్ ఉంది. లుక్ చిన్న బార్డర్ ఉంటేనే, నేను హైట్ తక్కువ ఉంటాను కాబట్టి చిన్న బార్డర్ ఉంటే బాగుంటాయని తీసుకున్నాను. మా అమ్మకు కూడా పెద్ద బార్డర్ నచ్చదు, సో అందుకని ఆ 2 సెలెక్ట్ చేశాను. చూడగానే 2 నచ్చాయి. సో మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా చందన బ్రదర్స్కి అయితే వెళ్ళండి, శారీస్ అయితే చక్కగా ఉంటాయి. పట్టు శారీస్ అయితే నేను ఎప్పుడు కాంప్రమైజ్ అయినా అక్కడికే వెళ్తానన్నమాట. ఆల్మోస్ట్ 6 ఇయర్ నుంచి నేను పట్టు శారీస్ చందనలోనే తీసుకుంటున్నాను. సో శారీస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ పెట్టండి. కాస్ట్ కూడా నేను ఏది చెప్పలేదు కదా, కమెంట్లో నేను చెప్తాను. ఇవి మా వారు తీసుకున్న క్లాత్స్, ఇవి కూడా బాగున్నాయి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి, బాయ్.